అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాస వ్రత మహత్యం అన్నది కార్తీక పురాణంలో వివరించి చెప్పారు. ఆ వివరాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి వినిపిస్తున్నారు. దాన్ని విశదీకరిస్తున్నారు. ఇది మనం ఇప్పుడు పారాయణ చేసుకుంటున్నది. అయితే ఈ 8వ అధ్యాయంలోని అంటే 8వ రోజు కార్తీక పురాణంలో ఏం చెప్పబడి ఉందంటే, సూక్ష్మధర్మ నిరూపణం ఎలా ఉంటుంది అంటే ఏంటంటే, ధర్మాలన్నవి ఎప్పుడు ఏ మనిషికి పుట్టిన కుటుంబాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, దేశకాలమాన పరిస్థితులను బట్టి తనకి వర్తించబడినటువంటి ధర్మాలు ఉంటాయి. వర్తింపబడినవి అంటే ఏమిటి అంటే కర్తవ్యాలు అనుకోండి. ధర్మం అంటే వేరే ఏం లేదు, కర్తవ్యం. అది కూడా వేద ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా తనకున్నటువంటి కర్తవ్యం ఏమిటి, అది నిర్వర్తించడమే ధర్మం అంటే. అయితే ధర్మనిష్ఠా పరులలో మనకు ముఖ్యంగా ఎవరిని చెప్తారు అంటే శ్రీరామచంద్ర ప్రభువుని చెప్తారు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అనే దానికి ఒక రూపం వస్తే అది శ్రీరామచంద్రుడు అని చెప్తారు. అలాగా ఈ ధర్మం అనేది ఏ విధంగా చేస్తే సూక్ష్మంగా చేసిన అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తే, మనకి త్రిగుణాలు ఉన్నాయి. మనకు సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3 గుణాలు ఉన్నాయి. అయితే మనిషికి ఎప్పుడూ కూడా సత్వగుణాన్ని సంతరించుకుని ఉండడమే శ్రేయోదాయకమని మనకు అన్ని పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. అయితే ఈ సత్వగుణం ఉంటూ ఉండగా అంటే దేశ కాలమాన పరిస్థితులు అని అంటే ఏంటంటే, సరి అయిన పాత్రత ఉండాలి, సరి అయిన సమయం ఉండాలి, సరి అయిన క్షేత్రం ఉండాలి. ఇటువంటి చోట జరిగేటటువంటి ధర్మం అది సూక్ష్మమైనదైనప్పటికీ కూడా ఫలితం అనంతంగా వస్తుంది అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. అది ఉదాహరణ ఎలా చెప్పాలంటే అనట, ఒక పెద్ద కట్టెల మోపుని గురివింద గింజంతా నిప్పురవ్వ భస్మం చేస్తుంది పూర్తిగా. ఎలాగో అంతటి పాపారాశినైనా సరే మన ఈ ధర్మ సూక్ష్మము, ఈ సత్వగుణ ప్రధానంగా చేసేటటువంటి ధర్మం ఏదైతే ఉందో అది పాపరాశిని దగ్ధం చేస్తుంది అని చెబుతూ, ఇందుకు ఉదాహరణగా అజామిళోపాఖ్యానాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజుల వారికి వివరిస్తున్నారు. కన్యాకుబ్జం అనేటటువంటి ఒక క్షేత్రంలో వేదాంగ పారంగతుడైనటువంటి సత్వనిష్ఠుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. అతని భార్య చాలా ధర్మపరురాలు, పతివ్రత, పతిని అనుసరించి ఉండేది. వారిద్దరి దాంపత్యం అన్యోన్యం. వారికి లేక ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి పేరు అజామిళుడు. అయితే అతను తండ్రి వలె వేదముల యందు నిష్ఠ, ధర్మనిష్ఠ లేకుండా తను దురాచారపరుడై ఉండేవాడు. అంటే నిషిద్ధమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఏనాడు కూడా హరినామ సంకీర్తనం చేయడం కానీ, ప్రాత స్నానం ఆచరించడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా దాసీ సాంగత్యాన్ని ఆసక్తిగా ఉండి, అలాగే ఎంతసేపు కూడా దాసీ సాంగత్యంతో ఉంటూ కామభోగాలు అనుభవిస్తూ తల్లిని తండ్రిని విడిచి ఎంతసేపు కూడా అన్ని వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి కేవలం కామశాస్త్రాన్నే పారాయణ చేస్తూ తను ఆ దాసితోనే నిరంతరము కాలం గడుపుతూ ఉంటే, బంధువులందరూ ఏం చేస్తారు, వీడు మన దగ్గర ఉండవలసిన వాడు కాదని వీడిని విడిచిపెట్టారు. ఎలాగూ విడిచిపెట్టారు కదా అని అజామిళుడు ఏం చేశాడు, ఆ ఊరిలోనే ఒక చండాలుడు ఉంటే ఆ చండాలుడు ఇల్లు తీసుకుని అందులో ఈమెతో కలిసి అతను కాపురం ఉంటున్నాడు. అయితే అరణ్యానికి పోయి పశువులను, పక్షులను, మృగాలను చంపడం, వాటి మాంసం తినడం ఇదే కదా పని. ఒక రోజున అతని
అతనితో ఉండేటటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇద్దరం కలిసి కళ్ళు తాగుదాం అనుకుని వాళ్ళు ఆమె తాటి చెట్టు ఎక్కి ఆ కొమ్మ విరిగి కింద పడిపోయి చనిపోతుంది. బాధపడతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఒక కొండ గుహలో ఆమె మృతదేహాన్ని పారేసి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి ఎవరైతే ఏ దాసితో తనైతే ఇన్నాళ్ళు సాంగత్యం చేశాడో ఆమె కూతురు యవ్వనవతియే ఉండగా వావి వరస లేకుండా ఆమెతో కొన్నాళ్ళు సుఖించి సుఖభోగాలు అనుభవించి ఆమె ద్వారా కొందరు పుత్రుల్ని ఒక కన్నాడు. అయితే చాలామంది పోగా ఆఖరివాడైనటువంటి ఒక కొడుకుంటే ఆ కొడుకు పేరు నారాయణుడు అని పెట్టుకున్నాడు. ఇంకా మోహభాసం కదా పిల్లాడు. దాంతోటి తను మంచినీళ్ళు తాగినా, పని చేస్తున్నా, నిద్రపోతున్నా, భోజనం చేస్తున్నా నారాయణ, నారాయణ అని ఆ కొడుకుని తలుచుకుంటూ, కొడుకుని పిలుస్తూ, కొడుకుని చూసుకుంటూ మురిసిపోతూ ఉండేవాడు. ఇలా ఉండగా అతనికి మరణకాలం ఆసన్నమైంది. మరణకాల భీతి, ఆ భీతితో గొంతు గట్టిగా పెగలక దూరానున్న తన కొడుకుని పిలుస్తున్నట్టు పిలుస్తూ నారాయణ, నారాయణ, నారాయణ అని ఎలుగెత్తి 3 సార్లు అంటూ ఉంటే ఈ లోపల అతనిని తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి యమకింకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడి వెనక్గా ఆగిపోతే పద్మాల వంటి నేత్రాలతో పద్మమాలలు ధరించి కిరీటాలు పెట్టుకుని కుండలాలు ధరించి మంచి మంచి పూలమాలలు ధరించి ఆభరణాలు ధరించి పట్టు పీతాంబరాలు ధరించినటువంటి 4 చేతులు కలవారు సుందర దేహులు శంఖచక్రాలు ధరించిన వారు వాళ్ళు ఎంతో కాంతిగా మెరిసిపోయేవారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు విష్ణుదూతలు. వారొచ్చి ఇతనిని పుష్పక విమానం ఎక్కించి తీసుకొని పోవాలని అనుకుంటున్నప్పుడు యమకింకరులు వాళ్ళని అడిగారు, ఎవరు మీరు? సిద్ధులా, చారణులా, కిన్నెరులా, దేవతలా అని అడగగా వాళ్ళు ఏం చెప్తున్నారనంటే వాళ్ళు అసలు ఎందుకు వచ్చాము, ఏమిటి, ఎందువలన ఈ అజామిళుడికి నరకవాసం తప్పి వైకుంఠం, శాశ్వత వైకుంఠం ప్రాప్తించబోతోంది అన్న సంగతి చెప్పడానికి ఉద్యుక్తులయ్యారు. అది మనకి 9వ రోజు పారాయణగా చెప్పారనమాట. యమదూతలకి విష్ణుదూతలకి మధ్యన జరిగినటువంటి సంభాషణ అన్నది మనం రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మీ అమూల్యమైనటువంటి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను.